అమరావతి 2వ విడత భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదించడంతో తదుపరి కార్యాచరణ ఏమిటనే చర్చ మొదలైంది. భూ సమీకరణపై 7 గ్రామాల్లోనూ గతంలో గ్రామసభలు నిర్వహించారు. పెదపరిమి మినహా మిగతా ప్రాంతాల్లో సానుకూలత వ్యక్తమైంది. ఇప్పుడు మరోసారి అధికారులు గ్రామాల్లో పర్యటించి భూ సమీకరణకు ఇబ్బందులు లేకుండా రైతులతో సంప్రదింపులు జరపనున్నారు. అధికారికంగా జరపాల్సిన ప్రక్రియను సిఆర్డీఏ రెవెన్యూ యంత్రాంగం చేపట్టనుంది. పల్నాడు జిల్లా పరిధిలో 4 గ్రామాలు, గుంటూరు జిల్లా పరిధిలో 3 గ్రామాల్లో రాజధాని 2వ విడత భూ సమీకరణ జరగనుంది. ఈ ఏడాది జూన్లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 6 గ్రామాల్లో రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెదపరిమిలో మాత్రం సమీకరణను వ్యతిరేకించారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సమీకరణ జరిపేందుకు చట్ట ప్రకారం చర్యలు మొదలు పెడతారు. ప్రస్తుతం సెక్షన్ 55(4) కింద కాంపిటెంట్ అధికారి ప్రాంతాల వారీగా భూ సమీకరణ ప్రకటన జారీ చేస్తారు. కొత్తగా సమీకరించే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ భూ సమీకరణ పథకం 2025 రూల్స్ ను వర్తింపజేయనున్నారు. వీటిపై గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రైతులకిచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ఏపీ సిఆర్డీఏ చట్టం 2014లో సెక్షన్ 43(3) కింద ఇవ్వనున్నారు. భూ సమీకరణకు అంగీకరించే రైతుల నుంచి సెక్షన్ 48(1), 50 ప్రకారం దరఖాస్తులు స్వీకరించారు. పోలింగ్ ప్రాంతంలో అధికారులను నియమించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. దీనికి 30 రోజుల పాటు అవకాశం కల్పించారు. అనంతరం భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని సర్వే చేస్తారు. రైతులిచ్చిన దరఖాస్తులను ఆమోదించిన అనంతరం రిటర్నబుల్ ప్లాట్లు తిరిగిచ్చేందుకు 1 టైం పాస్వర్డ్ పంపిస్తారు. పోలింగ్ చట్టంలో సెక్షన్లు 44, 53కు అనుగుణంగా అభివృద్ధి అవసరాలకు 50% భూమి కేటాయించారు. దీనిలో పార్కులు, ఆట స్థలాలు, తోటలు, ఖాళీ భూమి 10%, రోడ్లు, సౌకర్యాల కోసం 30%, సామాజిక సదుపాయాలకు 5%, గృహాలకు 5% కేటాయిస్తారు. సెక్షన్ 57(2) ప్రకారం తుది నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం భూమి సిఆర్డీఏకే చెందనుంది. సెక్షన్ 57(3) ప్రకారం రైతులకు భూ సమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ సర్టిఫికెట్ ను ఆన్లైన్ పద్ధతిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే అసలు ధ్రువపత్రంగా గుర్తిస్తారు. ల్యాండ్ పూలింగ్ ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ నిర్ధారించిన అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములపై అభ్యంతరాలను 15 రోజుల్లో తెలపాల్సి ఉంటుంది. 6 నెలల్లో 3వ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే తుది నోటిఫికేషన్ అవుతుంది. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా రైతులు కోర్టును ఆశ్రయించడం వంటి ఇబ్బందులు పెట్టకుండా కొత్త పూలింగ్ చట్టంలో సెక్షన్ 55(2) కింద రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నట్లుగా అంగీకార పత్రం తీసుకుంటారు. దీనికోసం ఆధారిత గ్యారంటీతో పాటు రిజిస్ట్రేషన్ తరహాలో ముందుగానే ఆమోదం తెలిపినట్లు వేలిముద్రలు వేయించుకుంటారు. భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సెక్షన్ 49 ప్రకారం రైతులు భూములు సాగు చేయటం లేదా ఇతర అవసరాలకు వినియోగించకుండా నిషేధించనున్నారు.